కొంత చిన్న విషయం కూడాను. Here is a small matter. మొన్నటి దినము The other day, ఒక భక్తుడు one devotee, స్వామి దగ్గర కార్లంతా కూడా చాలా పాతవైపోయినాయి, Swami's cars have become very old. దీన్ని తప్పక నా ప్రేమ కొద్దీ నేను ఇస్తున్నాను, తప్పక తీసుకోవాలి అన్నాడు. Swami, I am prompted to give you a car, you should accept it, he told Swami. ఆయన తీసుకొని వచ్చాడు. He brought the car. 3 దినములు అయిపోయింది. 3 days are over. ఆయన ముఖం కూడా నేను చూడలేదు. Swami is not looking at his face also. కారణం ఏమిటి? What is the reason? నాకు ఉన్న కార్లు చాలు, I have got enough number of cars. నావే కార్లు అవసరం, మీకు ఇస్తాను, ఎవరైనా తీసుకోండి. My car I can give you. You నాకు ఈ can take కారులో it. పెద్ద పెద్ద కారులో పోవడం నాకు ఇష్టం లేదు. Swami has no desire to travel in big కానీ cars. విదేశం నుంచి వాళ్ళు పంపిన తర్వాత ఏం చేసేకి వీల్లేదు. The foreign devotees sent them, therefore Swami has to keep them. కాబట్టి నా కారే నీ తీసుకోండి అయినా అన్నాను. And he told him, you can take my car. నేను ఎప్పుడు కూడా ఎవరిది కూడా నేను అట్లా ముట్టేవాడిని కాదు. Swami will never receive anything from anyone. ఈనాటి వరకు కూడాను. Till today. ఇప్పుడు నేను కిందికి దిగి వస్తుంటే Even when Swami was coming here, మా శ్రీనివాస్ కూడా వచ్చాడు. Srinivas came. వచ్చి చాలా బాధపడ్డాడు. And he expressed his స్వామి grief. వాళ్ళు బాధపడుతున్నారు, దీన్ని అంగీకరించండి అన్నారు. Swami, that person is feeling miserable, please accept the car. నీవు నోరు మూసుకో, Swami told him, shut up. ఇలాంటి దాంట్లో నిన్ను ప్రవేశించవద్దు. Don't enter into these things. వాళ్ళు తీసుకొని Let him take his car. నా కారే నేను ఇస్తాను, నువ్వు ఒకటి తీసుకో, ఆయన ఒకటి తీసుకొని. I will give my cars, you also can take one car, he can take another car. ఇలాంటివి కాదు గొప్పతనాలు. That is not real greatness. త్యాగ భావాన్ని మనం ఎదుర్చుకోవాలి. You should develop such sense of sacrifice. అందరికీ త్యాగాన్ని చూపించాలి. You have to demonstrate sacrifice. అది నా మొట్టమొదటి నుంచి బాల్యం నుంచి యొక్క దీనిని అనుసరిస్తూ వచ్చాను. That is what Swami has been practicing since his childhood. ఆ అనుసరణని మీరందరూ కూడా అనుసరిస్తే మీరందరూ కూడా ఎంతో ధన్యాత్ములు అవుతారు. If you follow the footsteps of Swami, ధన్యాత్ములే కాదు పుణ్యాత్ములు కూడా అవుతారు. you will become men of merit and find fulfillment. పుణ్యాత్ములే కాదు మోక్ష సిద్ధిని కూడా పొందుతారు. You can even attain liberation. ఆ లిబరేషన్ మీకు కావాలి. You should attain that liberation. మోక్ష ప్రాప్తి, Attainment of liberation. మోక్షం అనగా ఏమిటి? మోహక్షయమే మోక్షం. What is moksha? It is giving up one's attachment. మన మోహాన్ని తగ్గించుకోవాలి. You have to give up moha or attachment. అదే నిజమైన మోక్షము. That is moksha or liberation. కనుక అందరినీ ప్రేమించండి, Love everyone, కానీ మనుషులను మాత్రం నమ్మకండి. but don't trust men. మనుషులను నమ్మినటువంటి వాడు పూర్తి చెడిపోతాడు. Anybody who trusts men will be ruined. వాళ్ళని ప్రేమించు, Love them, కానీ నమ్మవద్దు. but don't trust. ఆ నమ్మకంలో ఉన్నటువంటి ఒక దోషం ఏమిటి? But then what is the problem of trusting people? ఆ నమ్మకం చేతనే మనం అంతా మోసమైపోతున్నాం. If we have faith in people, many times we are అందరినీ cheated. ప్రేమించండి, ప్రేమించండి, లవ్ ఆల్ సర్వ్ ఆల్, Love all, serve all, కానీ but వారిని నమ్మకండి. don't believe them. నీ ఆత్మనే నీవు నమ్ము, You believe your own atma. ఆత్మవిశ్వాసాన్ని నీవు పెంచుకో, Develop self-confidence. దివ్యమైనటువంటి భావాన్ని నీవు తెంచుకో, Divine feelings you develop. ఈ లోక సంబంధమైనటువంటి దానిని తెంచుకో. Give up the worldly feelings. దీన్ని తెంచుకొని దాన్ని పెంచుకోవాలి. Give up the worldly feelings, develop divine feelings. ఇదే నిజమైనటువంటి మానవుని యొక్క ధర్మము. That is the dharma, the path of righteousness for man.